ఫైనల్లీ ధనుష్కోటికి అయితే వచ్చేసాం మామ. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, లాస్ట్ బీచ్ ఆఫ్ ది ఇండియా కూడా ఇదే అనమాట. ఏమైనా సూపర్ లొకేషన్ మామ అసలుకి. మీరు కానీ ఖచ్చితంగా రామేశ్వరం వస్తే ఇక్కడ రావడం మాత్రం అస్సలు మిస్ అవద్దు. ఆన్ డ్యూటీలో బయటకు వస్తే ఇదే అనమాట తలకాయ నొప్పి. నా దగ్గర ఎలా ఉందంటే మామ, ఒక అరగంటలో మీటింగ్ పిలుస్తున్నారు అనమాట. నేనేమో రామేశ్వరంలో ఉన్నాను. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మధురైలో ఉన్నాం మామ. సో ఈరోజు తమిళ చూసి మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది. మేమైతే రామేశ్వరంకి వెళ్తున్నాం అనమాట. నేనైతే ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తాను. ఫైనల్ ఈ రోజు అయితే కాబోతుంది ఆ ప్లాన్ అయితే. ఇప్పటికే టైం వచ్చి మార్నింగ్ 6:30 అయిందనమాట. మన ట్రైన్ మధురైలో 7కి అయితే స్టార్ట్ అవుద్ది కరెక్ట్ గా. సో చూద్దాం మామ, మన ఈ 1 డే రామేశ్వరం ట్రిప్ అయితే ఎలా జరగద్ది, మీరు వస్తే ఏమేమి పాటించాలి 1 డేలో అవన్నీ నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మధురై రైల్వే స్టేషన్ పోదాం. ఇక్కడ నుంచి వాకింగ్ డిస్టెన్స్. మధురై నుంచే స్టార్ట్ అవుతుంది కానీ మామ, రష్ చూసారా? ఫుల్ అయిపోయింది అనమాట ట్రైన్. అసలుకి ఇక్కడే ఇంకా 20 minutes ఉంది ట్రైన్ స్టార్ట్ అవడానికి, అయినా కానీ రష్ అయిపోయింది. ఈ రోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ వచ్చి 56771 మధురై టు రామేశ్వరం ప్యాసింజర్ అనమాట. ఇది పేరుకి మాత్రమే రామేశ్వరం ప్యాసింజర్, కాకపోతే ఇది మండపం వరకు వెళ్ళొద్దు అనమాట. మనం మండపంలో దిగేసి మండపం నుంచి రామేశ్వరంకి బస్సుతో ఆటోనో మాట్లాడుకొని పోవాలి. అంటే మండపం నుంచి ఇది రామేశ్వరం వరకు నార్మల్ గా అయితే వెళ్ళాలి, కాకపోతే క్యాన్సిల్ చేస్తున్నారు. నాకు కూడా టికెట్ తీసుకునేటప్పుడు అర్థమైంది అనమాట. రామేశ్వరం అడిగితే వాళ్ళు మండపం వరకే పోద్ది ఈ ట్రైన్ అని చెప్పి మండపం వరకే ఇచ్చారు టికెట్. ముగ్గురికి కలిపి 105 రూపీస్ అయిందనమాట మండపం వరకు. మన తెలుగు స్టేట్స్ నుంచి మామ డైరెక్ట్ గా రామేశ్వరంకి వెళ్ళే ట్రైన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసేయండి. ఎగ్జాక్ట్ టైం కి మధురైలో స్టార్ట్ అయిపోయింది అనమాట 7 o'clock కల్లా. ఒక 3 hours తర్వాత మండపంలో అయితే వీడియో కంటిన్యూ చేస్తాం, సరేనా? ఇప్పుడు టైం వచ్చి 9:40 అయింది. కరెక్ట్ గా మండపంలో అయితే దిగేసాం అనమాట. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట, ఇది లాస్ట్ స్టాపా కాదా అని. మాకైతే కన్ఫర్మ్ ఇదే లాస్ట్ స్టాప్. సో ఇక్కడ నుంచి ఆటోను ఏదో పట్టుకొని బస్ స్టాండ్ కి పోయి అక్కడ నుంచి రామేశ్వరం పోవాలన్నమాట. సో చలో పోయి మండపం నుంచి రామేశ్వరంకి ఆటో మాట్లాడుకున్నాం అనమాట. 550 రూపాయలు డైరెక్ట్ గా. పామరం బ్రిడ్జ్ దగ్గర కూడా కాసేపు ఆపుతా అన్నాడు. సో చూద్దాం, ట్రైన్ లో పోలేకపోయినా ఆటో చూసేద్దాం. ట్రైన్ కానీ తీసుకెళ్ళి ఉంటే చాలా బాగుండేది, కాకపోతే పర్లేదు ఆటో అయినా వెళ్తున్నాము 550 రూపీస్ ఇచ్చి. సో ఇప్పుడు చూడలేకపోయాం కాబట్టి ఈవినింగ్ వచ్చేటప్పుడు 4:30కి ఒక ట్రైన్ ఉంది రామేశ్వరం నుంచి డైరెక్ట్ మధురైకి. సో దాంట్లో చూపిస్తాను ఎలా ఉంటుందో. ఈవినింగ్ రిటర్న్ లో చూద్దాం. ఓన్లీ పామన్ బ్రిడ్జ్ డిస్టెన్స్ 3 kilometers అంటున్నాం, చాలా లాంగ్. నేను ఏదో చిన్నది అనుకున్నాను కానీ చాలా పెద్దది అనమాట. గాలి అయితే భయంకరంగా వస్తున్నాం. చూడండి వ్యూ ఎట్లా ఉంది అసలుకి. ఫస్ట్ కనిపించేది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఓల్డ్ బ్రిడ్జ్ అంట మామ. ఇది వచ్చి కొత్తగా కట్టారంట, దాన్నే పామన్ బ్రిడ్జ్ అనుకుంటారు. ఏముంది అసలు వ్యూ హెవీగా చూడండి. అసలు భయం వేస్తుంది ఫోన్ అడుగుతుందా. మొత్తం సముద్రం అంతా మిక్స్ అవుతుంది, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఆల్సో ఇండియన్ ఓషన్. ఒకసారి ఊహించండి ఇదే ట్రాక్ లో ట్రైన్ పోతూ ఉంటే వ్యూ ఎలా ఉంటుందో. హైలైట్ ఎక్స్పీరియన్స్. ఇది బే ఆఫ్ బెంగాల్ మా పడవలు చూడండి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు లెక్క పెట్టలేని ఉన్నాయి అనమాట. కనీసం ఒక 100 అట్లా ఈజీగా ఉంటాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనా రామనాథ స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. నార్మల్ గా అయితే అగ్ని తీర్థం కూడా వెళ్ళొచ్చు. నార్మల్ గా అయితే ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. అగ్ని తీర్థంకి వెళ్ళి 21 బావిల్లో నుంచి వాటర్ పైన పోస్తారు. అదేదో ఒక ప్రొసీజర్ అయితే ఉంది. మేమైతే పాటించట్లేదు అనమాట, ఎందుకంటే మీటింగ్ అని చెప్పారు. ఇక్కడికి వచ్చాక కొంచెం ప్రాబ్లం అయిపోయింది. మేము వచ్చామని తెలియదు అనమాట. సో అందుకని త్వరగా ఫస్ట్ దర్శనం అయిపోతే మనం మీటింగ్ అటెండ్ అయ్యి తర్వాత తిరగవచ్చు ధనుష్కోడి అంతా. టెంపుల్ లోపల చూడండి మనం ఏముంది అసలు హెవీగా, చాలా బాగుంది కదా పెయింటింగ్ అంతా వేసి. రామేశ్వరంలో తమిళ వాళ్ళు తప్ప అందరూ ఉన్నారనమాట మామ. తెలుగు వాళ్ళు కనిపించారు, హిందీ వాళ్ళు అయితే అసలు చెప్పలేదు. ప్రతి 10 మందిలో 5 మంది హిందీ వాళ్ళే ఉన్నారనమాట. తమిళ వాళ్ళు అక్కడక్కడ జస్ట్ పని చేసే వాళ్ళు వాళ్ళే ఉన్నారు. వాబ్బా ఉంది మామ అసలు హెవీగా. ఎంత లాంగ్ ఉంది చూడండి అసలుకి, మొత్తం తిరుక్కొని పోవాలన్నమాట. స్పెషల్ దర్శనం 100 రూపాయల లైన్ లోనే చూడండి మా ఎంతమంది ఉన్నారు అసలుకి. బయట ఎవ్వరు లేరు అనమాట జనాలు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. సో టికెట్ అయితే తీసుకున్నామా, ముగ్గురికి 300 పడింది అనమాట. ఒక టికెట్ 100 రూపాయలు. ఏనుగుని చూసారు మామ, ధ్వజస్తంభము దాని వెనకాల ఏనుగు ఉందన్నమాట. ఇక్కడ చూడండి నంది ఎంత పెద్దది ఉంది అసలుకి. నాయన బహుత్ బడా అయినా బై. సో మనం ఎప్పుడో దర్శనం చేసుకునేది వచ్చేసాం అనమాట. మంచిగా జరిగిన దర్శనం. ఇక్కడ నుంచి గోపురం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి, హైలైట్ ఉంది కదా. కాకపోతే చిన్న గోపురం కానీ చాలా బాగుంది. ఇది కోనేరు చూడండి.
ఆన్ డ్యూటీలో బయటకు వస్తే ఇదే అనమాట తలకాయ నొప్పి. వెంటనే ఫోన్ చేశారు కంపెనీ వాళ్ళు. అట్లా దర్శనం కంప్లీట్ అయింది, వెంటనే కాల్ చేసి ఫలానా డేటా కావాలి పంపించే త్వరగా అంటున్నారు. వాళ్ళకి చెప్పలేం కదా మనం ఆన్ డ్యూటీలో బయటకు వచ్చామని, తెలిస్తే ఇంకేంలే. సో అందుకని నేను ప్లేస్ ఎత్తుక్కొని కూర్చొని పంపిస్తూ ఉన్నాను అనమాట. నా దగ్గర ఎలా ఉందంటే ఒక అరగంటలో మీటింగ్ పిలుస్తున్నారు అనమాట. నేనేమో రామేశ్వరంలో ఉన్నాను, వాళ్ళకేమో నేను ఈరోజు ట్రావెలింగ్లో ఉన్నాను, తిరుచికి వెళ్తారా అని చెప్పాను అనమాట. 1 గంటకల్లా దిగేస్తానని చెప్పాను. ఇప్పుడు టైం వచ్చి 12:20 అట్ అవుతుంది. ఇంకో 40 minutes కరెక్ట్గా. ఏం చేయాలి అర్థం కావట్లా. ఏమైనా హోటల్ ఏమైనా తీసుకుందామా మీటింగ్ అటెండ్ అవ్వడానికి, లేదా ఏం చేద్దాం అర్థం కావట్లేదు. చూద్దాం ఏదో చేద్దాం. చార్జ్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఒక 2 hours కరెక్ట్గా. ఇది అనమాట మనం 2 hours కోసం తీసుకునే రూము. చూద్దాం లోపల ఎలా ఉందో. అబ్బా క్యా భాయ్ ఏక్ నెంబరేనా? జస్ట్ 2 hours వాళ్ళు 500 తీసుకున్నారు. ఇంకా త్వరగా మీటింగ్ కంప్లీట్ చేసుకొని మనం ధనుష్కోటికి అయితే ప్లాన్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఫేక్ పన్నీరేమో. ఎట్లా ఉంది చూడండి ఎంత గట్టిగా. సో తినేసి అయితే ఆటో మాట్లాడుకొని బయలుదేరాము అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. మీకు చూపిస్తాను నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి ధనుష్కోడి, దాని తర్వాత ఓల్డ్ చర్చ్, అండ్ దీని తర్వాత చాలా ఉన్నాయి మామ. 1 2 3 4 5 6 10 ప్లేసులు ఉన్నాయన్నమాట. మొత్తం చెప్తా అన్నాడు అన్న. 12 ప్లేసెస్ టోటల్ 12 ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం వచ్చి ప్యాకేజీ 1500 అనమాట. మొత్తం మళ్ళీ మనల్ని రిటర్న్ రైల్వే స్టేషన్ కూడా వదిలేస్తాడంట. సో అట్లా మాట్లాడుకొని బయలుదేరాం అనమాట. మధ్యలో ఈ మీటింగ్ అని లేకుండా ఉంటే మామ ప్రశాంతంగా మనం అగ్ని తీర్థంలో స్నానం చేసి అండ్ ఆల్సో అన్ని రిచువల్స్ అని కరెక్ట్ గా పాటించి మనం దర్శనం చేసుకునే వాళ్ళం. వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మా వచ్చే వాళ్ళకంటే. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇందాకంతా. ఫస్ట్ అయితే మనం ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ రెండు కలిసే ప్లేస్ ధనుష్కోటికి అయితే వెళ్తున్నాం అనమాట. రీల్స్ లో చూసాను ఫుల్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ధనుష్కోటిలో. అయినా కానీ పర్లేదు వెళ్ళి చూసి వచ్చేద్దాం, ఎందుకంటే ప్యాకేజ్ లో ఇంక్లూడ్ ఉంది. సో యూస్ చేసుకుందాం అంతే కదా. గాలి మాత్రము భయంకరంగా ఉందన్నమాట. అసలుకి 2 పక్కల సముద్రం కదా, ఇటు పక్క ఇంకో సముద్రం, ఇటు పక్క కూడా సముద్రమే. ఫుల్ గాలి, మొత్తం ఇసుకంత మొహాన పడుతుంది. అసలు చూడము ఎంత పక్కన ఉందో సముద్రం. అసలుకి అలలు అయితే ఇక్కడి నుంచే కనిపిస్తున్నాయి, చాలా దగ్గర ఉందన్నమాట. చూసారా అసలు అలలు ఎంత వస్తున్నాయి హైట్ కి. చూడండి ఎట్ట పడుతున్నాయి వాటర్. అసలుకి నార్మల్ గా ఒక సముద్రం ఉంటేనే అసలు గాలి ఎక్కువ ఉంటది, ఇసుకంతా పైన పడుతూ ఉంటది. అట్లాంటిది ఇక్కడ 2 ఉన్నాయి అనమాట. అందులో ఇండియన్ ఓషన్ అయితే భయంకరంగా ఉంది మా. అసలుకి ఫుల్ అలలు, గాలి ఎక్కువ, ఇసుకంతా మొహం మీదే మొత్తం మట్టి అయిపోయాయి అనమాట. సో చూద్దాం లాస్ట్ పాయింట్ కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నా ఎదురుగానే ఉంది. సో మీరు ధనుష్కోడి అని కొట్టంగానే ఇదే అనమాట మెయిన్ వచ్చేది. ఇదే లాస్ట్ ట్రిప్. ఇక్కడ నుంచి శ్రీలంక 18 kilometers మామ. చూడండి ఎంతమంది ఉన్నారు అసలుకి. మొత్తం అంతే, అందరూ ఫోటో కోసం అనమాట మనలాగే. సో ఫైనల్లీ మోస్ట్ ఫేమస్ అయిన మన ధనుష్కోడిలో ఉండే పాయింట్ వెనకాలే ఉందన్నమాట మీరు చూసే పని అయితే. సో మీరు ఇప్పుడు చూస్తున్నది బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ రెండు మిక్స్ అయ్యే పాయింట్ అనమాట. రామ్ సేతు కట్టింది కూడా ఇదే ప్లేస్ లో అనమాట. డైరెక్ట్ శ్రీలంకకి అక్కడ మీకు ఐలాండ్లు కనిపిస్తున్నాయి కదా, అదే అనమాట. ఇక్కడ అలలు చూడండి, అండ్ కొంచెం పక్కకు తిరిగినా ఇటుపక్క అలలు చూడండి, అసలు అలలు లేవు కదా ఇటుపక్క. సో ఇది ఇండియన్ ఓషన్ అనమాట. భయంకరంగా ఉంది అలలు మాత్రం. ఇక్కడ వచ్చే దారి మొత్తం ఫుల్ గాలి, ఇసుకంతా నా మొహం మీదే. ఇది చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఇటు సైడ్. కరెక్ట్ 1 month బ్యాక్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు చూసాను అనమాట. ఇప్పుడైతే మొత్తం కన్స్ట్రక్ట్ చేశాడు. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు అనమాట. అంత ఓపెన్ లోనే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో బే ఆఫ్ బెంగాల్ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు గాలే లేదు కదా, అలలు కూడా అసలు లేవు అనమాట. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. బే ఆఫ్ బెంగాల్ లో చాలా బ్లూగా ఉన్నాయి అనమాట వాటర్. నార్మల్ గా అయితే అలలు వస్తూ అంత వైట్ గా ఉంటాయి, ఇది మొత్తం బ్లూయిష్ గా ఉంది. ఏమైనా సూపర్ లొకేషన్ అసలుకి. మీరు కానీ ఖచ్చితంగా రామేశ్వరం వస్తే ఇక్కడ రావడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. రామేశ్వరం నుంచి ధనుష్కోడి వరకు మీకు ప్రైవేట్ టాక్సీలు ఉంటాయి అండ్ ఆల్సో ఆటోస్ కూడా ఉంటాయి. లేదు ఇంకా చీప్ అండ్ బెస్ట్ లో రావాలంటే మీకు డైరెక్ట్ గా బస్సులు ఉంటాయి అనమాట. రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి బస్సులో ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎక్కడ సైట్ సీయింగ్ ఆపరనమాట. డైరెక్ట్ రామేశ్వరం, దాని తర్వాత నెక్స్ట్ ధనుష్కోడికే వచ్చి ఆపుతారు. పక్కన కార్ పార్క్ చేసామంటే చాలు ఫ్రీగా వాటర్ వాష్ అయిపోద్ది అనమాట. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. వీళ్ళు కూడా అదే పరిస్థితి, అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు చూడండి. గవర్నమెంట్ బస్సు చూసారా ఎక్కడ వరకు వచ్చిందో. ఆల్మోస్ట్ ఒక 1 kilometer దగ్గరకు వచ్చింది అనమాట ధనుష్కోడికి. ఇది కనిపించేది మీ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చి ధనుష్కోడి రైల్వే స్టేషన్ అనమాట. నా 2016 సునామీయా 1964 సునామీలో మొత్తం ధ్వంసం అయిపోయిందంట. ఇవి మాత్రం మిగిలి ఉన్నాయి. ఇది ధనుష్కోడి ఊరు. ఇంతకుముందు ఇక్కడ ఒక చర్చ్ ఉండేది అనమాట సునామీ రాకముందు వరకు. సునామీ వచ్చాక మొత్తం కొట్టుకెళ్ళిపోయింది చూసారా. ఇది మాత్రం మిగిలింది ప్రజెంట్. అసలు చూడండి నామరూపాలు లేకుండా పోయింది అనమాట చర్చ్ అయితే. ఎట్లా ఉండేది ఇంతకుముందు హైలైట్గా ఉండేదేమో, ఇప్పుడు ఇట్ అయిపోయింది పాపం. చర్చి దాటేసి కొంచెం నడుచుకుంటూ వస్తే సముద్రం వచ్చేస్తుంది. చెప్పాను కదా బే ఆఫ్ బెంగాల్ చూడండి ఎలా ఉందో.
ఇండియన్ ఓషన్ చూపించారు కదా, అదంత ప్రశాంతంగా ఉంది, ఇది అంత అలలు వస్తూ ఉన్నాయి కదా. సో మనం ఇప్పుడు వచ్చాం మనం రామ్ తీర్థంకి అనమాట. ఇక్కడ లేక్ కనిపిస్తుంది, దీని అయితే రామ్ తీర్థం అని అంటున్నారు. పెద్ద చెట్టు కింద చిన్న శివలింగం. సో ఇది పంచముఖి హనుమంతుడి గుడి అనమాట. చూసారు అంత బాగుంది, అసలుకి రష్ కూడా చాలా తక్కువ ఉంది. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది మా ఫ్లోటింగ్ స్టోన్స్ అనమాట, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. ఇందాక రామ్ కుండ చూసారు కదా మామ, ఇది వచ్చి లక్ష్మణ్ కుండ అంట. ఇదే చాలా బాగుంది కదా ఇందాక దానికంటే, చాలా నీట్గా చేస్తున్నారు నిజం చెప్పాలంటే. సో మామ లక్ష్మణ్ కుండతో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ సేమ్ ఆటోలో మనం అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి రిటర్న్ అయిపోతున్నాం. నేను షార్ట్ కట్లో తీసుకోబోతున్నాడు రైల్వే స్టేషన్కి, పెట్రోల్ ఖర్చులు మిగిలిద్దామని. సో ఇండియాలో లాస్ట్ రైల్వే స్టేషన్ ఇదే మామ. దీని తర్వాత మళ్ళీ శ్రీలంక వచ్చేస్తుంది అనమాట. మన ట్రైన్ అక్కడైతే ఉంది. సో టికెట్ అయితే తీసుకున్నామా, ముగ్గురికి 220 రూపాయలు పడింది అనమాట. సో ఎప్పుడు ఎక్కేసాం మా జనరల్లో సీట్ అయితే దొరికింది కూర్చోడానికి. కానీ డోర్ దగ్గర ఎందుకు ఉన్నానంటే రామేశ్వరం దాటి మండపంకి వెళ్తుంది, అంటే పాంబన్ బ్రిడ్జ్ దాడుతుంది అనమాట. సో అది చూపిద్దామని ఇక్కడ ఉన్నా. సో అది మీరు చూద్దరు, భలే ఉంటది. అందులో ఈవినింగ్ టైమ్ సన్సెట్ అవుతూ హెవీగా ఉంటది అనమాట. ఇదే అనమాట పాంబన్ బ్రిడ్జ్, ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. మొత్తానికి నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా పాంబన్ బ్రిడ్జ్ అయితే లాస్ట్ కి చూసేసాను మామ. అలా ట్రైన్ దిగడం అయిపోయింది, మనం లగేజ్ తీసుకొని వేరే హోటల్కి షిఫ్ట్ అవ్వడం కూడా అయిపోయింది. అలానే టైం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 12 అయిపోయింది నైట్. సో నాకు తెలిసి పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినా, మీకు సరిగ్గా చూపించలేకపోయినానని. కానీ నెక్స్ట్ టైం మన హరితో పోదాం, అప్పుడు ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం రామేశ్వరం. ఈ రోజు వీడియోలో మాత్రం ఇంతే మామ, ఇంతటి తాపేద్దాం వీడియోని. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.